గురుగారు నమస్కారం. ఏం పేరండి? నా పేరు కులాయి రెడ్డి అండి. ఏంటండి? కులాయి రెడ్డి. కులారెడ్డి గారు. సార్ ఏంటి సార్ ఏపీ పరిపాలన విధానం ఆంధ్రప్రదేశ్ ఎలా అనిపిస్తుంది? అంటే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టీడీపీ వచ్చింది, తర్వాత వైసీపీ వచ్చింది, తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. అంటే టీడీపీ, బీజేపీ అండ్ జనసేన. ఎలా ఉంది సార్? అంటే ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం వైసీపీని ఈ కూటమి ప్రభుత్వాన్ని పోల్చుకుంటే ఎవరు బెటర్ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది ఇప్పుడు? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ చేసిన నాళ్ళు 11 వాగ్దానాలు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి లేదనకుండా ఇచ్చినాడు, చెప్పిన వాటి తప్పకుండా ఇచ్చినాడు. మళ్ళా ఈయన వచ్చినప్పుడు చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఫస్ట్ కాలేజీ నగరి కాలువ వెళ్ళేస్తా అది వెళ్ళేదని శంకుస్థాపన చేసినాడు మా ఊరి దగ్గర పల్లెలో. శంకుస్థాపన చేసినప్పుడు కాలువ వెళ్ళలేకపోయి దెబ్బ గుంతలు పెట్టాడు. గుంతలు పెట్టి మళ్ళా రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళకే 14 మైళ్ళ కొండలో సొరంగం బొక్క పెట్టి నీళ్ళు ఇతర తిప్పించి కాలువ గాలి మద్రాసుకు నీళ్ళు పెట్టేట్టు కాలువ తెచ్చినాడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన చనిపోయినాక ఈయనంతా నాది ఈ ప్రభుత్వం ముందంతా అబద్ధాలు, ఆయన ఉచిత కరెంట్ అని రాజశేఖర రెడ్డి గారు చెప్పినాడు రైతులకు. ఏం 10 పైసలు డబ్బు లేకుండా ఈయన బట్టలు ఆరేసుకొని కరెంట్ చేయలేమని అన్నాడు. చంద్రశేఖర్ బట్టలు ఆరేసుకొని ఉచిత కరెంట్ అన్నాడు అని చెప్పి చంద్రబాబు గారు అన్నారు. ఆ అబద్ధాలు అన్నీ చెప్పి ఎట్లా ఒకట ఇప్పుడు గెలుచుకున్నాడు. ఈ మోడీని, ఈ పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు వీళ్ళంతా జతయి జగన్ దెబ్బతాం బంగాళాఖాతంలో దెబ్బతామని ఈ మోడీ గారిని ఆఫ్లు పెట్టుకొని ప్రజలేం ఓట్లు వేసినారండి. అప్పుడు కూడా ఈ పెట్టెలు బూతులు మార్చినారని కొంతమంది అంటారు, చాలా మంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కదా, ఆయన చేసుకోవచ్చు కదా, అదేదో గెలిపేదో ఆయనకు అనుగుణంగా చేసుకోవచ్చు కదా. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, అంత అవకాశం లేదు కదా. ప్రతిత్వం అంటే ఈ మోడీ గారి సహాయం, మోడీ గారి సహాయం ఇక్కడ ఉంది. మోడీ గారు సహాయం చేశాడంట. మరి మోడీకి మన జగన్మోహన్ రెడ్డికి కూడా మంచి స్నేహమే ఉంది కదా. అంటే ఇప్పుడు కొంచెం మోడీ తరఫున లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి లోపల దెబ్బతాం అని అంటున్నారు. కొంచెం మోడీ సహాయం ఇప్పుడు కొంచెం ఉంది ఇప్పుడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డిని లోపల దెబ్బ లేకుండా ఊరికి ఇప్పుడు నిలబడిపోయినారు. జైల్లో పెడతాం అని. జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడా? జైల్లో పెట్టి అంత తప్పు చేశాడా? ఏం చేసినాడు వాళ్ళకి మరి తెలియదు. ఏమంటే స్కామ్ చేశాడంట, ఏపీని మొత్తం ఇష్టం వచ్చినట్టు చేశాడంట. అసలు రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి. లడ్డు లడ్డు కల్తీ లడ్డులో పంది కొవ్వు, బర్రె కొవ్వు, బర్రెల కొవ్వు, ఎద్దల కొవ్వు వేసి పందుల కొవ్వు అంటే ఆనాడు ఎక్కడ పోయినారే వీళ్ళంతా. ఇప్పుడు కల్తీ చేసిన అబద్ధం ఎక్కడ పోయినారు వీళ్ళంతా. ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కల్తీ చేసినాడు అంటారే, అది ఆ మాట అనొచ్చునా? పంది కొవ్వు ఎన్ని పందులు కొయ్యాలయ్యా దేశంలో? కొవ్వు లడ్డు చేయాలంటే ఈ పవన్ కళ్యాణ్ కానీ ఓ తూరి పర్యటన గారు ఇట్లా తప్పుడు మాటలు మాట్లాడుతుంటే గుండు గురికిచ్చి గుర్రం మీద గాది మీద ఊరేగించినాడు ఊళ్ళో పరిటాల రవి. ఆ పరిటాల రవి కూడా ఆయప్పని ఊరుకుంటే ఆయన కూడా సావడు. మీటింగ్లో కాల్చిరీడా. సరే, ఆ సంగతి పక్కన పెట్టండి. కల్తీ జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఎవరు ప్రపంచం నమ్మేది నాకు కల్తీ జరిగిందని కోర్టు కూడా చెప్పింది. మరి ఆనాడు ఎక్కడ కానీ ఏ కల్తీ జరిగింది అనేది కదా కావాల్సిన. ఎవరి ప్రభుత్వంలో జరిగింది అనేది కావాలి. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిందని వీళ్ళు ఇప్పుడు అనేది. వీళ్ళు చెప్పేది జగన్మోహన్. ఏమనుకుంటున్నారు? మేము కలిసి ఎన్ని పంది కొవ్వు కావాలంటే ఎన్ని పందులు చంపాలయ్యా? ఎన్ని పందుల కోసం పక్కన పెట్టండి. కల్తీ జరిగింది అనేది ఎవరి పీరియడ్లో జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఈయన పరిపాలనలో జరిగిందని వాళ్ళు చెప్పేది. అదే మీరేమనుకుంటున్నారు? మేము అది నమ్మకం లేదని నమ్మలేము. నమ్మలేము, మళ్ళీ అబద్ధం చెప్పాలా? సో మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుందా, కుటుంబ ప్రభుత్వం బాగుందా? జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం ముసలిళ్ళకి పెంచిన మటుకు 4,000 ఇచ్చానండి. ఇచ్చినారు. కొంతమందికి తీసేసి, కొంతమంది ఫస్ట్ ఉండే వాళ్ళకి తీసేసే సంగతి పక్కన పెట్టండి. మనకు వస్తుందా లేదా? మాకు రాలేదులే. వీడు 5 ఎకరాలకు లోపల ఉన్న వాళ్ళకే పెంచిన అని అన్నాడు. భూమి ఉంటే ఏం చేస్తావయ్యా? భూమి దండిగానే కానీ ఇప్పుడు మెత్తబడిన వాళ్ళకు, ముసలి వాళ్ళకు, మాటి వాళ్ళకు పింఛన్ ఏమి ఇవ్వాలి కదా. 60 ఏళ్ళు అప్పుడు వచ్చానేదయ్యా. జగన్మోహన్ రెడ్డి బుక్ కూడా కొనేది ఇచ్చినాడు. మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రావట్లేదు. రావడంలే. ఎందుకని కారణం?
కారణం అంటే నీకు 10 ఎకరాలకు భూమి ఎక్కువ ఉంది నీకు అని అది కాదు వృద్ధాప్య పింఛన్ నేను 4,000 రూపాయలు అది రాలే. అదే రావట్లేదు. అది రావడంలే. అది కాదు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రిజిస్టర్ చేసిన కూడా పెంచినాడు చంద్రబాబు. అప్పుడు తక్కువ ఉన్నది రిజిస్ట్రేషన్, ఏదైనా మనం భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఈయన తరంలో పెంచినాడు మళ్ళా. ఏమంటున్నారు ఇప్పుడు? అంటే ఆయనది బాగుందా ప్రభుత్వం, ఇది బాగుందా? ఆయనది బాగుందంటే బీదలు బీదోడు అనేది లేకుండా పోయింది జగన్ ప్రభుత్వంలో. ఇప్పుడు అంతా బీదోళ్ళు అయిపోయారా? అంతా ఎవరెంతకైతే వాళ్ళు లక్షణంగా బతుకుతున్నారు. బీదలు లేకుండా పోయినారు.